శంకజరుల పొలం పూత కనుక విచ్చుకుంటూ రావంగా ఈ అడవిలోకి వెళ్ళి వస్తాను కానీ ఈ పాడబడ్డ గుళ్ళల్లో ఏం పోగొట్టుకున్నావు ఏం ఇంకులు ఆడుకుంటానమ్మా చెప్పుకోవాలి రోగవస్తే డాక్టర్తో చెప్పుకోవాలి బిడ్డ నీ కలికి లాంటి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతానని కన్నీళ్లకు కారణం ఏందమ్మా లక్షలాది డబ్బున్నది నాన్న నాకు గర్భాన కొడుకులన్నా లేకపాయే ఏడు పొద్దులు ఏడు మాపులు కడుపు కన్నం లేదు కన్నీరు లేదు నానా ఈ గుడిగాడ పోయి తమసు పిండం వేసి లేనా కొడుకులు బిడ్డలు లేక ఇంటి లేక బంగారం లేక రాలేదు నానా నా పుణ్యపు గర్భాన నాకు అమ్మాని పిలువ ఆడి బాలలేక నానాను పిలువమ్మ వచ్చింది బాలుడు లేక తిరిగిన త్రిలోకము నడిచిన నరలోకం పృథ్వీలో ఉన్న పుణ్యక్షేత్రాలు సేవించిన నానా కలలోన పొడ మాట నీలాంటి దంగమయ్య మాట చెప్పలేదన్నమా బిడ్డ పంట వండని భూమి ఉండదు గర్భ సంతానం లేని ఆడతల్లి ఉండదమ్మా నీ గర్భవాసం అందు కొడుకుల బిడ్డలు కలగరన్న వారెవరు లేదన్న వారెవరమ్మా నువ్వు ఎన్నడో కొడుకుల బిడ్డల కన్ను కానీ గనకనేవి కన్న సంపన్నురాలు అయిదు అమ్మా కానీ ఒక మాట బిడ్డ ఏం మాట నాన్న బిడ్డ నీ గర్భాన్ని పట్టుకొని ఒక పాపం పీడిస్తా ఉన్నదమ్మా నాయనా తంగమయ్యా నా వయసిన పాపమా కాదు బిడ్డ నా చేసిన పాపమా లేదమ్మా మరి నేను చేసిన పాపమా కాదు బిడ్డ నా భర్త చేసిన పాపమా కాదమ్మా నా అత్త చేసిన పాపమా కాదు బిడ్డ నా మామ చేసిన పాపమా అవును బిడ్డ నాయనా నా మామ చంద్రశీల రాదు ఏ నా మామ ఏ పాపం చేసిండు నాయనా మామ చేసిన పాపం ఎడుగా మామ చేసిన పాపం ఎడుగా నాతోటి ఏపమా మామ చేసిన పాపం ఎడుగా మంచిల బావుల మందులు గడిపిన మామ సరిగే పిల్లల తల కొట్టిండా బాబు ఎదురాడు ఏ బాబు ఎదురాడు కొన కూడా
పాపం పురోహితుడు ఆ పురోహరుడు తప్పది పురోహరుడు చేసిన పాపం పుట్టబోయే పిల్లలకు తప్పదు అన్నారమ్మా సుందరదేవి మీ మామ ఏ పాపం చేయలేదమ్మా ఆనాడు మీ మామ కనుకనే 12 ఎకరాల కనుకనే పద్దున్న సేనేసిండమ్మా పద్దున్న సేనేసి కనుకనే ఆ సేని మీద కనుకనే ఆ యొక్క కావలున్నాడు 1,000 రమరామసిలికలు వచ్చి ఆ తినే సొమ్మయ్య పట్టుకే ఆ సేని మీద కనుకనే రమరామసిలికలు ఏనాడు రోజు తినిపోతా ఉన్నాయమ్మా శని మీద రోజు పక్షులు ఆడి తినిపోతుంటే తినే సొమ్మయ్యబడికి ఆ పక్షులు తినిపోతుంటే శోని ఎల్లగొట్టిన ఆ కర్మ ఎట్లుండునో బిడ్డ ఈ పక్షులు పాడమనా రోజు వచ్చి నా చేను పాడేసి తినిపోతానని రారాని కోపం వచ్చి కర్రకు ఉచ్చులు పెట్టి రమరామ దీక్షలు 1,000 లక్షల నాడు పక్షులు దొరకబట్టి కాదు బిడ్డ 1,000 రమరామచిలికల ఆ పక్షులు దొరకబట్టి బండను కాసి ఆ బండ మీద ఈ పక్షులను వేసినాడు ఆ విలవిల కొట్టుకొని ఆ పక్షుల ప్రాణం పోతాంటే ఏమిరా చంద్రశేఖర రాజా నీ అన్నిమేమో తిన్నావు నీ పుణ్యమేమో తిన్నావురా తినే సొమ్మయ్య పట్టుకే మమ్మల్ని చోని ఎల్లగొట్టినా నీ అన్నిమేమో తిన్నావు నీ పుణ్యమేమో తిన్నావురా ఇలా మా ప్రాణం ఉర్రంగా తీస్తానమని ఒకవేళ నీ గర్భాన కొడుకులు బిడ్డలు ఉట్టకపోతే నువ్వు పుట్టుకొట్టు వాణివి కావాలని ఆనాడు పక్షులు అన్నయ్యే ఒకవేళ నీ గర్భాన కొడుకులు బిడ్డలు కలిగితే నీ గర్భాన కలిగిన పిల్లలకు పుట్టుకొట్టు వాళ్ళు కావాలని సట్టించి శాపలు పెట్టనమ్మా ఆనాడు మీ అత్త చంద్రవతి గర్భాన నీ భర్త తులసంగ మహారాజు 5 గడియల గర్భం అయితే ఆవిషిపోవు 7 గడియల గర్భం అయితే తీర్థమవు 8 గడియల గర్భవతి కాబట్టి గడుసు పిండం అయ్యనుకనేమి నీ భర్త బయట పడ్డాడమ్మా ఒకవేళ నీ గర్భాన కొడుకులు కలిగిన బిడ్డలు కలిగిన పుట్టుగొడ్డు కావాలని సత్తిచ్చి శాపన పెట్టినాయి అమ్మా పాపం వల్ల నీ పొట్టను పీడిస్తున్నా అన్నదే నానా అయ్యయ్యో నాయనా పక్షులు చచ్చిపోయినాయో గన్ని పక్షుల బాబు దూరవాయి అందుకే అన్నారమ్మా నీ పుణ్యపు గర్భాన కొడుకులు కలగాల బిడ్డలు కలగాలంటే నాయన గంగవయ్యా భూమి మీదకి వచ్చి నేను కనుక లంగ నింద భయవచ్చు దొంగ నింద భయవచ్చు కాని అన్ని నిందల కన్న కొట్టు నింద పెద్దదన్నవా బిడ్డ సుందరదేవి అందుకే అన్నారమ్మ పూర్వజన్మ సుకృతం కావాలి పుణ్యం కొద్ది పురుషుడు అన్నారు దానము కొద్ది పిల్లలు అన్నారు అదృష్టం కొద్ది ఆడపిల్లలకైనా అమ్ములు బాగుండాలన్నారమ్మా
పాపం దూరం ఫలం కలగాలంటే నువ్వు బంగారు నందిని చేయించి నంది మీద కూర్చుని పెట్టిన నాగదురా నీ పాపం దూరం కాదు ఫలము కలగదు బిడ్డ నువ్వు కోటమ్మ కోటి వేల బంగారు పక్కన ఏంచి పెట్టిన నీ పాపం దూరం కాదు బిడ్డ అందుకే అంటారు బిడ్డ 60 మూత గంధకములు తండ్రి నజేడు రాసిన రాత తప్పదు అన్నారు 33 గంధకములు తండ్రి నా 3 తరాల బ్రహ్మ దేవుడు రాసిన రాత తప్పది తప్పి ఎవరి తరం కాదన్నారే బిడ్డ సుందరదేవి నీ పాపం దూరం ఫలం కలగాలంటే ఒక మార్గం చెప్తా బిడ్డ వచ్చిన దేవదేవుడు దేవదంగం యొక్క మాట అన్నాడే మీ మామ కోటమ్మ కోటి వేల పక్షుల ఇట్లా ప్రాణం తీసిండు నేను 2 రవరామ జిలికలు నీకు ఇద్ద బిడ్డ 2 రవరామ జింకలు కొని తీసుకుపోయి కనుక నువ్వు ఏ కాలువలు కాసే పనులను ఆ కాలువలా కాశీతట్టు పళ్ళ తోటలు పెట్టి నారికే చామాయి ఆనాడు పళ్ళ తోటలు పెట్టినాడు ఆ పళ్ళ తోటలో ఈ పక్షుల పిల్లలను వదిలిపెడితే పిల్లలకు పిల్లలై ఆ పక్షులు తోట చుట్టూ గరడ కొట్టి ఎవడు రా అన్నదాత పుణ్యమూర్తి ఈ పళ్ళ చెట్లు పెట్టిన వాడు కొడుకులు లేకపోతే కొడుకులు బిడ్డలు కలగాలి అన్నము లేకపోతే అన్నములు కలగనికనే కొట్టు వాళ్ళు అయితే పిల్లలు కలగాలని ఆ దీవెనార్థి పెట్టినాడు నీకు పాపం దూరమై పరం జరుగుతుంది కాదు బిడ్డ అని భగవంతుడు దేవదంగం అయ్యా 2 రమరామగల చిలికలు తీసి ఆ బిడ్డ కొమ్ములేసిండే ఆనాడు ఆ మటన్లో ఉండ మాయ దేవుడు ఆ భగవంతుడు ఒక రూపంలో వస్తాడా ఎన్నో రూపాలు ఎత్తుకొని వస్తాడే నరడనుకున్నదా గుణసుందరదేవి నరుడు కాదే నారాయణమూర్తి భగవంతుడు వెళితే ప్రాధాన్యం అటు సరగలోకం సాగిపోతున్నదే అమ్మా నరుడు కాదు నారాయణమూర్తి అనుకున్నదమ్మా పట్టుకొని బంగారు పక్షులు